నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. తమ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించినటువంటి డాక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. డాక్టర్ బిఎన్ రావు గారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఇప్పటికి మీరు చాలా మందికి ఉచితంగా వైద్యం అందించారు సార్. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మా ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకి ఎవరైతే నడవరాకుండా ఉన్నారో వాళ్ళకి మొక్కలు కీళ్ళ మార్పిడి చేయడం మాకు బాగా సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పటివరకు ఎంతమంది చేయించారు సార్ ఇలా? గత 2 సంవత్సరాల నుండి ఇప్పటివరకు సుమారు 30 మందికి చేయించాం. ఓకే. ప్రత్యేకంగా ఈ పేషెంట్కి రెండు కాళ్ళు చేయించాల్సి వచ్చింది. కరోనా సమయంలో కూడా మీరు చేసినటువంటి సేవలు చాలా ప్రశంసలు కూడా వచ్చాయి సార్. ఎలా సాధ్యమైంది ఇవన్నీ సేవలు సార్? అంటే ఏదైనా కూడా ఒక సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు. అంటే అప్పుడు ఆ కరోనా అనేటువంటి ఒక ప్రమాదకరమైన ఎప్పుడు గుర్తించని వ్యాధి వచ్చింది. దానికి ట్రీట్మెంట్ కూడా అప్పుడు లేకుండే. సో ప్రజలంతా కూడా యావత్ ప్రపంచంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు చెంది అసలు మేము బ్రతుకుతామా లేదా అనే ఒక సందిగ్ధావస్థలో భయంలో ఉన్నప్పుడు మేము ముందుకొచ్చి మొట్టమొదట వీళ్ళని మున్సిపాలిటీ వర్కర్స్ని, డాక్టర్స్ని, పారామెడికల్ డాక్టర్స్ స్టాఫ్ని, అట్లాగే పోలీసులని కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్గా గుర్తించి వారికి మేము శానిటైజర్స్, మాస్క్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో కోవిడ్లో పేషెంట్స్కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అవసరం ఉన్నప్పుడు మేము ఒక 10 ఇచ్చాము. మొట్టమొదటి మేమే ఇచ్చాము. అక్కడే కాకుండా ఉమ్మడి జిల్లా అన్ని మున్సిపాలిటీకి వెళ్ళి మున్సిపల్ వర్కర్స్కి శానిటైజర్స్, అట్లాగే పారామెడికల్ స్టాఫ్కి, హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే పారామెడికల్ స్టాఫ్కి, నర్సులకి, మున్సిపల్ వర్కర్లందరికీ కూడా అన్ని మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మాస్కులు అండ్ శానిటైజర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఒక ఆదిలాబాద్ నుండి ఒక వ్యక్తి వచ్చాడు సార్, పేషెంట్. ఒక ఇంజెక్షన్ ద్వారా 80,000 ఇప్పుడు ఆ టైంలో. అతను ట్రైబల్ గిరిజన వ్యక్తి. అసలు దగ్గర అసలు ఎలాంటి డబ్బు లేవు. అలాంటి వ్యక్తికి 4 ఇంజక్షన్లు ఇచ్చి చేశారు సార్. అసలు ఇది బయటికి ఎవరు కూడా చెప్పుకోలేము అసలు. ఎందుకు సార్ ఇట్లా? అంటే అది ఏమైందంటే మేము రెడ్డి ల్యాబ్స్ రిటెక్స్ మామన్ ఇంజెక్షన్ ఉంటుంది. ఆ రెడ్డి ల్యాబ్స్ను మేము రిక్వెస్ట్ చేసాం. మరీ బాగా పూర్ పేషెంట్ ఉన్నాడు, ఈ ఇంజెక్షన్స్ మీరు ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చారు. ఎలా అనిపించింది సార్ అట్లా చేసినప్పుడు? మనం ఎట్లయినా ఒక మనిషికి ఒక రోగికి అసలు దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా, ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ అసాధ్యమైంది అని పేషెంట్ అనుకున్నప్పుడు మనం ముందుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి రోగాన్ని న్యాయం చేస్తే న్యాచురల్గా చాలా తృప్తినిస్తుంది. ఈ నిరుపేదలకు వైద్యం పట్ల ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే యాక్చువల్గా ఇది ఒక హెల్త్ ఫర్ ఆల్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇప్పటికి కూడా వైద్యంలో సుమారు 70%, 70% వైద్యం అంతా కూడా ప్రైవేట్ డాక్టర్స్ ద్వారానే అందుతుంది. దీన్ని తగ్గించాలి. తగ్గిస్తే తప్పకుండా ఈ వైద్యం యొక్క ఆర్థిక భారం పేద ప్రజల మీద తగ్గుతుంది. మొదలు పోయినాం ఆ సార్ దగ్గరికి పోతే ఇక్కడికి పంపిండు, విఆర్ఓ హాస్పిటల్ పంపిండు, శివకుమార్ డాక్టర్ దగ్గరికి పంపిండు. పంపితే ఆయన సరే అని చేస్తా అన్నాడు. ఏమనలేదు, నేను ఉచితంగానే చేస్తా అన్నాడు, చేసినాడు.